అనిపిస్తుంది. సరే, ఈ లోపు నేను మరొకరితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను, ఒక చూద్దాం. ఎస్, రాము గారు నమస్కారం అండి. నమస్కారం, శుభ సాయంత్రం. చెప్పండి, వారిని అడిగినటువంటి ప్రశ్న. ఈరోజు మావోయిస్టుల ప్రధాన డిమాండ్ ఏంటంటే దున్నేవాడికే భూమి, లేకపోతే పండించేవాడిదే పంట, అదేవిధంగా మా ప్రాంత ఖనిజ సంపదను తరలించుకోవడానికి వీల్లేదు. ఈరోజు మా పైన దాడి కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టిబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక దుర్మార్గపు చర్య అంటూ వాళ్ళు అభివర్ణిస్తున్నారు. మేము ఎక్కడ అడ్డుపడతామో అని ముందుగానే మమ్మల్ని తుడిచేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుందంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఇంకెన్ని రోజులు ఈ విధంగా అడవుల్లో ఉండి అటు గిరిజనులను ఇటు కేంద్ర వర్గాలను ఇబ్బంది పెడతారు, అభివృద్ధికి నోచుకోకుండా గిరిజన ప్రాంతాలను మిగులుస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం తన వాదన వినిపిస్తోంది. ఏ వాదన కరెక్ట్ అంటారు? ఏం జరగబోతోంది అంటారు? అన్మ్యూట్ చేయండి ఒక్కసారి రాము గారు. అందరికీ నమస్కారం. ఎస్, చెప్పండి. నక్సలైట్లు, మావోయిస్టులు ఒక లక్ష్యం కోసం వాళ్ళ లక్ష్యాలని చేరుకునే సిద్ధాంతం ఈ మావోయిజం, నక్సలిజం అనేది. ఈ ఈ మావోయిజం, నక్సలిజం అనేది చిరంజీవి. ప్రజల్లో అసమానతలు, దోపిడీ, దౌర్జన్యం, ఈతిబాదులు ఉన్నంత వరకు నక్సలిజం అనేది బ్రతికే ఉంటుంది. ఈ ఆపరేషన్ కగార్ పేరుతో భారతదేశం ఈరోజు నక్సలైట్లు, మావోయిస్టుల ఏరువేతకు తీసుకున్న ఈ చర్యలు మానవ సమాజం అందరూ బయటికి చెప్పకపోయినా కూడా గర్హిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు బయటికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళ ధోరణిలో వాళ్ళ ప్రభుత్వం తన విధానాన్ని చేపడుతూ ఉంది, ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఈ ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ ప్రజలు గ్రహిస్తారో మనం అణచివేతలో ఉన్నాం, దౌర్జన్యానికి బలవుతున్నాం, ఇటువంటి దౌర్జన్యాన్ని నుంచి మనం బయటపడాలి అంటే ప్రశ్నించే ఒక వర్గం ఉండాలి. ఆ ప్రశ్నించే వర్గం ఎవరు అనే ప్రశ్న ఎప్పుడైతే ప్రజలకు తలెత్తుతుందో అప్పుడు మళ్ళీ సిద్ధాంతం వేలునుకుంటుంది. ఇప్పుడు భౌతికంగా ఈ నక్సలిజం, మావోయిజం అనే ఈ సిద్ధాంతం మనకు కనిపించకపోవచ్చేమో కానీ సిద్ధాంతం అనేది ప్రజల్లో ఉంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. కార్ల్ మార్క్స్ అంటారు, ఒక దేశం ఆ సంపద పెరుగుతూ ఉన్నా కూడా ఆ దేశంలో ఉన్న ప్రజల పేదరికం అస్సలు తగ్గట్లేదు అంటే ఆ దేశపు సమాజంలో ఎక్కడో కుళ్ళిపోతుంది అంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నక్సలిజం అవసరమా కాదా అనేది ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి చేగూరారు అంటారు, కార్ల్ మార్క్స్ ఏదైతే ఉన్నత లక్ష్యాల కోసం జీవించారో అదే లక్ష్యాల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని చేగూర అంటారు. మరి నక్సలిజం బ్రతికుందా లేదా, మావోయిజం బ్రతికుందా లేదా, సాయుధ పోరాటం అనేది బ్రతికుందా లేదా ప్రజల్లో, ఇవన్నీ ప్రజలు గ్రహిస్తారు. ఇప్పుడు ఏదైతే అటవీ భూములను, అటవీ సంపదని, కొండలను, కోనల్ని, ఈ గ్రానైట్లని కార్పొరేట్ పీపుల్స్ కి, కార్పొరేట్ సామ్రాజ్యవాదులకి అప్పగించడానికి జరుగుతున్న కుట్రగా ప్రజలు ఖచ్చితంగా భావిస్తున్నారు. ఇది నేను ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. రాము గారు, అంటే ఇక్కడ ఒక్కసారి మనం వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. అసలు అంటే వ్యవస్థలు ఎలా ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒక్కసారి గమనిద్దాం. ఇప్పుడు ప్రజలు ఒక విషయం, ఇప్పుడు ప్రజలు ఒకే ప్రభుత్వాన్ని పదే ఎన్నుకుంటున్నారంటే, లేకపోతే ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారంటే ఆ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా అంగీకారం ఈ ప్రభుత్వానికే అని చెప్పినట్లే కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వాలు ఏదో ఒక ప్రాంతంలో ఖనిజ సంపదని కార్పొరేట్ వాళ్ళకి అప్పగిస్తూ, లేకపోతే అక్కడ అభివృద్ధి చెందుతుంది, దేశానికి సంపద సృష్టించే విధంగా మా ఈ నిర్ణయాలు ఉన్నాయి తప్పించి ఎవరినో అన్యాయానికి గురి చేయాలని కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. దీన్ని ఏమంటారు మీరు? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపైన ఎవరో వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకాన్ని మనం ఏ విధంగా స్వాగతించాలనేది వాళ్ళ వాదన కదా. మీరేం చెప్తారు? ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఎప్పుడైతే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతాయో, ఎప్పుడైతే ప్రభుత్వాలు, ప్రతినిధులు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా ప్రజల్ని
అదే కష్టాలకి నష్టాలకి వదిలేస్తూ వాళ్ళ శ్రమశక్తి వాళ్ళ శ్రమ దోపిడీ గురవుతుందో, అసమానతలు ప్రబలుతాయో, ఆ ఆర్థిక అసమానతలు సమాజంలో వేలునుకు పోతూ ఉంటాయో, ఇటువంటి వ్యవస్థ ఏర్పడుతూ వస్తుంది. ఇప్పుడు మన భారతదేశం సమాజంలో కానీ ప్రపంచంలో కానీ ఈ మావోయిస్టులు నక్సలైట్లు ఊరికినే రాలేదు కదా, ఊరికినే పుట్టలేదు కదా, వాళ్ళ సమస్య నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ ఇది. ఈ రోజు మీరు చెప్పింది ఐదేళ్ల కాలంలో ప్రజలు వాళ్ళకు ఓట్లేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే పనులన్నీ మనం సమర్థిస్తున్నాం కదా అనేదంటే, ఇప్పుడు ఈ పేదరికం అనేది, అసమానతలు అనేది 5 ఏళ్లతో అయిపోయే వ్యవహారం కాదు కదా. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు భారత స్వతంత్ర భారతదేశంలో ఈ 75 ఏళ్లలో 63 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. ఇప్పుడు అప్రతిహతంగా 11 ఏళ్ల నుంచి బీజేపీ 15 సంవత్సరాలుగా అఫ్ కోర్స్ 11 సంవత్సరాలుగా నడుపుతూ ఉంది. అంత మాత్రాన ప్రజలు ఇంటోటో అన్ని ప్రభుత్వ విధానాలని అనుసరిస్తున్నాయని ప్రజలు ఒప్పుకుంటున్నారని అర్థం కాదు కదా. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయో ఎజెండాతో, ఆ ఎజెండాని ఏమన్నా వాళ్ళు ఆచరిస్తున్నారా, వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారా? దాని ఇప్పుడు ఒకటి మనం ఆలోచించాల్సింది, మేధావులు ఈరోజు రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదు. చిన్న కామన్ సెన్స్. మరి ఇప్పుడు ఏ బీజేపీని, ఏ కాంగ్రెస్ ని ఎవరిని అడుగుతాం ప్రజలు? మరి రాజకీయ పార్టీలు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ విధానాలను, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ భూములు కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారు, చట్టాలు చేసుకున్నారు తప్ప ఏదైనా మనం తప్పు చేస్తే మన ప్రశ్నించే అధికారం ప్రజలకు ఇచ్చారా? నేను ఇదిగో ఈ హామీ ఇచ్చాను, ఈ హామీతో మీ ప్రజలు పరిపాలించడానికి నేను అధికారంలోకి వచ్చాను, నన్ను మీరు ప్రశ్నించడానికి మనకు అధికారం ఉందా? రాజకీయ పార్టీలు మేనిఫెస్టోని ప్రశ్నించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో భారతదేశ ప్రజాస్వామ్యం ఉంది. దాన్ని మనం ఎందుకు ఆలోచించం? ఇప్పుడు మీరు చెప్పారు 5 ఏళ్ళు ప్రభుత్వం వస్తుంది, ప్రజలు అంగీకరిస్తేనే కదా, వాళ్ళ సిద్ధాంతాన్ని అంగీకరించే కదా మీరు అధికారం ఇచ్చారు అంటున్నారు కదా. ఇదంతా తప్పు. మనం ఎక్కడిస్తున్నాం? చెప్పండి. ఇష్టారాజ్యం జరుగుతుంది. ప్రభుత్వాలు ఇష్టారాజ్యం చేస్తున్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా వాళ్ళ ఇష్టారాజ్యం జరుగుతున్నాయి తప్ప వాళ్ళు ఇచ్చిన మాటకి ఎక్కడ కట్టుబడి ఉంటున్నారు? హింసే మార్గం అంటారా? హింస ఇప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పినా కూడా, అంబేద్కర్ గారు చెప్పినా, పూలే చెప్పినా కూడా ఏదైనా అసమానతలు ఉండకూడదు, సమాజంలో అసమానతలు తగ్గాలి, దోపిడీ తగ్గాలి, దౌర్జన్యం ఉండకూడదు, ఒక మనిషి దోచుకునే ఈ సాంప్రదాయం ఈ సమాజంలో కొనసాగకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇక్కడ గన్నులు పట్టాలి, హింసే మార్గం అని నేను చెప్పట్లేదు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే ఇటువంటి హింసకు తావు ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా గన్ను పట్టుకోరు, ఎవరు కూడా కత్తి పట్టుకోరు. అంతే కదా. అసలు ఎవరు కోరుకుంటారు ఈ సమాజంలో నేను గన్ను పట్టుకొని ఇలా ముందుకు రావాలి, నేను ఒకరిని హత్య చేయాలని? ఇప్పుడు చేయాల్సిన పనులు, ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తే ఇటువంటి పరిస్థితులు ప్రశ్నించే పరిస్థితి రాదు కదా. ఈ రోజు ప్రశ్నించే సామాజిక వర్గం కాస్తా కోస్తా ఈ రోజు ఈ మావోయిస్టులని లేదా ఈ నక్సలైట్లు అనే వాళ్ళు ఈ ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ఉన్న ఒక వర్గంగా ఉంది అని ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ ప్రశ్నించే వాళ్ళే కూడా లేకుండా పోతే, సోక్రటీస్ అన్నట్టుగా ఈ ప్రశ్నించే వాళ్ళే లేకపోతే ఈ సమాజం మృతంతో సమానం అంటారు, ఈ సమాజం చచ్చిపోతుంది అంటారు. మరి ప్రశ్నించే వాళ్ళే లేకపోతే, ఈ సమాజంలో ఉన్న సామాన్యుడి గురించి ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఈ సమాజం ఎటుపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? ఊరికి రాలేదు కదా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక 40-50 సంవత్సరాల కింద తీసుకున్నా, మన దేశంలో తీసుకున్నా, మన శ్రీకాకుళం సాయుధ పోరాటంలో తీసుకున్నా, ఈ నక్సలైట్లు అనే వాళ్ళు శ్రీకాకుళం నక్సలైట్ ఎందుకు పుట్టుకొచ్చారు? అక్కడ జరుగుతున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన వాళ్ళే కదా. దౌర్జన్యం లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఈ రోజు మనం ఎందుకు ఈ రోజు డిబేట్లో ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము? ఒకసారి రైట్ రాము గారు, ఒకసారి వినోద్ గారితో మాట్లాడదాం. కంపా వినోద్ కుమార్ గారు